chose the correct type of clause. Although he was tired, he continued working. అతను టైర్డ్ అయిపోయినప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అంటే ఇది కాంట్రాస్ట్ గా వెళ్తుంది. టైర్డ్ అయిపోతే ఏం చేయాలి మనము? జస్ట్ జనరల్ గా రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకోకుండా తను ఏం చేస్తున్నాడు? తను కంటిన్యూగా వర్క్ చేస్తున్నాడు. సో అలాంటి టైంలో ఇది కాంట్రాస్ట్ గా వెళ్తుంది. ఆల్దో ఈ వాజ్ టైర్డ్ అయినప్పటికీ తను వర్క్ చేశాడు. అడ్వర్బ్ ఆఫ్ కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్ లో వస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ కాంట్రాస్ట్ or concession. Move on to the next question. He is interested dash learning new languages. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో what is the right answer for this question. Thank you. Have a nice day.